హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజు వీడియోలో నేను క్యారెట్ రైస్ చూపించబోతున్నాను. అయితే అది సింపుల్ అండ్ టేస్టీ ఎలా చేసుకోవాలనేది మీకు చెప్తానమాట. మా బాబు చూడండి టేస్ట్ చేసి ఎంత బాగుందన్నాడో నాకైతే చాలా చాలా హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే పిల్లలు ఇంత కష్టపడి చేసిన తర్వాత వాళ్ళు బాగుంది అన్నారు అనుకోండి, ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. అలానే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మన ఛానల్ లైక్ చేయండి. ఇప్పుడు నేనైతే కడాయిని పెట్టేసి ఒక స్పూన్ నెయ్యిని తీసుకున్నాను. పూర్తిగా ఆయిల్తో చేసుకోవాలనుకున్న వారు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. నేను నెయ్యి ఫ్లేవర్ కోసం అని వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగీలు వేసానండి. కొద్దిగా మసాలా ఫ్లేవర్ తగిలితే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అందుకని వాటిని కొద్దిగా బాయిల్ చేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. అలానే కొద్దిగా జీలకర్ర, కావాలంటే సోంపు అంటారు కదండి, అది వేసుకోవచ్చు. నేను జీలకర్రని యాడ్ చేశాను. ఉల్లిపాయలు ఖచ్చితంగా ఉండాలని అయితే కాదండి, జస్ట్ టేస్ట్ కావాలి మరి కొంచెం పెంచాలి అనుకుంటే ఉల్లిపాయలు వేసుకోవాలి. లేదు అంటే అలానే చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఉల్లిపాయలే మన క్యారెక్టర్స్కి చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తాయి. అలానే కొద్దిగా మినప్పప్పు, శనగపప్పును కూడా నేను వేసాను. ఎందుకంటే అవి మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే అబ్బా టేస్ట్ అనేది వేరే లెవెల్ అనమాట. అలానే క్యారెట్ తురుము నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దాన్ని కూడా ఇది డీప్ ఫ్రై అయిన తర్వాత నేను ఆ క్యారెట్ తురుముని వేసి సిమ్లో పెట్టుకొని అలా వేయించాను అనమాట. మనకి పచ్చివాసన అనేది ఉండకుండా క్యారెట్ పల్చగా తురుము పెట్టుకోవడం వల్ల అది ఈజీగా కుక్ అయిపోతుంది. ముందే రైస్ని ఏం చేశానంటే విడివిడిగా ఒక బౌల్లో తీసుకొని చల్లార్చాను. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు. వేడిగా ఉన్న రైస్ అయితే అది ముద్దవకుండా ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ చల్లార్చాను కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు రైస్ని అయితే దాంట్లో వేసేసి చక్కగా కలుపుకున్నానండి. చూసారా ఎంత అంటే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు లాస్ట్లో నిమ్మకాయ అనేది వేసానండి. ఆ రైస్కి తగ్గట్టుగా పులుపు ఎక్కువ తినేవారు అనుకోండి ఒక ఎక్స్ట్రా ఒక చెక్క వేసుకోవచ్చు. లేదు అంటే టేస్ట్ కోసం ఒక చెక్క వేసుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. యమ్మీగా చక్కచక్క పుల్లగా భలే ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా వంట లేట్ అయ్యి ఏదైనా పని ఉన్నదనుకోండి, నేను ఇలానే ఈజీగా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ అనేది పెడతాను బాబుకి. వాడు చాలా అంటే చాలా బాగా తింటాడు. చూసారా, దీంట్లో కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చండి, ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. అలానే ఇంతవరకు మన ఛానల్ చూసిన వారు, సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.